వాక్యం జ్ఞాపం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 23వ వచనం జ్ఞాపం చేసుకుందాం. ఏలయనగా పాపము వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుడి కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. ఎందుకంటే పాపము వల్ల వచ్చే జీతము మరణం అండి. ఎందుకంటే పనిచేసే వరకు జీతం ఉండాలండి. మనం ఏం పని చేస్తే ఆ పనికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది వస్తుందండి. పాపం వల్ల వచ్చే జీతము మరణము, కానీ మన ప్రభువైన క్రీస్తు వల్ల ఏం దొరుకుతుందండి? మనకి నిత్య జీవం అండి. ఎందుకంటే దేవుని కృప వరమే మన ప్రభువైన క్రీస్తు యేసునందు మనకి నిత్య జీవమును దొరుకుతుందండి. మనం దేంట్లో నిలిచి ఉంటే ఆ ఫలాలే మనం పొందుకుంటామండి. పాపం అంటే ఏమిటి? దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా అదే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసినది ఏదైనా సరే మన జీవితాల్లో కానీ ఏదైనా సరే అది దేవునికి వ్యతిరేకంగానే ఉంటుందండి. దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే మనం ఆ ఫలాలు అదే విధంగా ఉంటాయి. దేవుడు చెప్పని విధంగా దేవుని వద్దన్న రీతిగా మనం జీవించినప్పుడు ఆ ఫలాలు మనం అనుభవించవలసిన వారి కింద ఉంటాం. ఎందుకంటే మన స్వతంత్రం ఉంది. దేవుడు మనల్ని ఎవరిని బానిసలుగా సృష్టించలేదండి. దేవుడు మనల్ని స్వతంత్రంగా జీవించడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. అక్కడ దేవుడు ముందు చెప్పాడు అనమాట, అమ్మ మీరు ఇలాగ వెళితే ఈ ఫలాలు తింటారు, అలాగ వెళితే ఆ ఫలాలు తింటారు. అది జాగ్రత్తగా చూసుకుని విత్తనాలు వేసుకునే వారి కింద ఉండాలి. పాపం అనేది ఏమిటంటే దేవుడు ఏదైతే ఇష్టపడాడో దాన్ని మనం మన జీవితంలో అవలంబించటమే పాపం అండి. ఆయన మాటకు లోబడ్డాం అనుకోండి, ఆయనే మనల్ని నడిపిస్తారు. అంతే, యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధియను లేదండి. అందుకే మనం ఆయన చెప్పిన దాన్ని గ్రహించుకోవడానికి ఏం చేసుకోవాలి? మనం దినదినము కూడా దేవుని ఎదగటానికి ప్రయత్నం చేసేవారమే ఉండాలి. దేవుని ఎదగాలండి, దేవుని గురించి తెలుసుకోవాలండి. ఆయన మన గురించి ఏం చెప్తున్నారో గ్రహించుకునేవారమే ఉండి. ఎందుకంటే సమస్త జ్ఞానానికి మూలం క్రీస్తేనండి. ఈ లోకంలోనూ జ్ఞానం అంటే క్రీస్తేనండి. ఆయన తెలుసుకుంటే సమస్తం గ్రహించుకోగలుగుతామండి. మన ప్రభువుని పక్కన పెట్టి లోకం విషయాల మీద దృష్టి ఉందంటే లోక జ్ఞానంలో వృద్ధి పొందుతామండి. దేవుని మీద ఆనుకుని దేవుని ద్వారా జీవించడానికి మనం ఇష్టపడితే ప్రభువు యొక్క జ్ఞానంతో మనం ఎదుగుతూ ఉంటాం. ఇందులో ఏది మనకి ఉత్తమమైంది? అమ్మా, దేవుని ద్వారా మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తే దేవుని జ్ఞానంతో ఎదుగుతామండి. కానీ లోకం ద్వారా మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తే లోక జ్ఞానంతో ఎదుగుతామండి. ఏది మనకు ఉత్తమమైందండి? అదే దేవుని వాక్యం అండి. ఎందుకు వెనకటి రోజుల్లోనూ సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే, బోధించేవారు పౌలు అన్నా అవనివ్వండి, శీలా అన్నా అవనివ్వండి, లేకపోతే పేతురు అన్నా అవ్వండి, ఎవరన్నా అవనివ్వండి, వాక్యం విన్న వెంటనే లేఖనాలు పరిశోధించేవారండి. వెంటనే వారు చేసిన పని ఏమిటి? ఆ మాటలు ఉన్నాయా లేదా? అమ్మా, ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఉన్నాయా లేదా? ఇది చెప్పాలి కాబట్టి ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాను. అమ్మా, తెలుసుకోవాలండి, ఉన్నాయా లేవా? ఉన్నాయని చూసామనుకోండి, అప్పుడు విశ్వాసంతో ఆ వాక్యాన్ని తీసుకునేవారునే ఏది కూడాను పరలోక సంబంధించి ఏదైనా సరే తెలుసుకోకుండా తీసుకోలేము. తెలుసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. అది ఉన్నదా లేదా? ఆ మాట మీరు 17వ అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా.
17 అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 11 వచనం అనుకుంటా. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక, అంటే తెస్సలోనిక సంఘానికన్నా అంటే వీళ్ళు ఎలాగున్నారండి? ఆ మాట ఎప్పుడు చెప్తాం మనం? ఎదుగుతూ ఉన్నప్పుడండి. అవును, ఎవరిలోని ఏదైనా సరే ఒక్కొక్క పోలిక ఉంటుందండి. ప్రతి ఒక్కరిలో కూడాను ఏదో ఒక రూపంలో ఎదుగుదల ఉంటుంది. ఎదుగుదల లేకుండా ఎవరు ఉండరు. ఎక్కడ చోట మనం ఎదగ, ఎందుకంటే మనం జీవించుతున్నామంటే మనలోనూ ఎక్కడో కూడా జీవం లక్షణం ఉండాలండి. అంటే ఎదుగుదల ఉండాలి. ఏ విషయంలో ఎదుగుతున్నాం మనం అనేది ప్రాముఖ్యం అండి. మరి ఈ సంఘం ఎలాగున్నారు? గనులై ఉన్నారు. ఏ విషయంలోనూ? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలండి. బైబిలే, నేను బైబిలే చెప్తున్నాను ఇప్పుడు. ఏమో అది చెప్పేది నా ఇష్టం, నేను ఎలా చెప్తున్నాను మీకేం తెలుసు? అంతే మీకు బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇక్కడ? ఏది పడితే ఏది పడితే అది వినకూడదు, ఏది చెప్తే అది నమ్మకూడదండి. దేవుడు చెప్పిందే నమ్మాలి. ఉన్నదా లేదా? వాళ్ళు చెప్పింది కరెక్టే కాదా? ఎందుకంటే ఆత్మీయ పునాది, మీరు వేసుకునేది ఆత్మీయ పునాది అండి. ఏమాత్రం అక్కడ తప్పు కింద పడింది అనుకోండి, ఆ తర్వాత కట్టడం అంతా ఏమవుతుంది? పాడైపోతుంది, మళ్ళీ కట్టుకోలేరు. విశ్వాసం అనేది ఒకసారే కడతాం, అది సరిగ్గా కట్టుకోలేదనుకోండి ఆ తర్వాత పైన కట్టిన కట్టడం నిలబడదండి. అది మనం ఎంత ప్రయత్నం చేసినా నిలబడదు. మొట్టమొదట పడిన బీజమే ఫలం ఇస్తుందండి. సరైన విత్తనం వేసుకుంటే సరైన ఫలాలు పొందుకుంటాం. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మీరు ఏ విత్తనాలు వేసుకుంటే ఆ పంటకు వస్తారండి. అక్కడ మనం జాగ్రత్తగా లేకపోతే అది ఎదుగుదలండి. దేవుళ్ళు ఎదగాలి. మనం ఏ విధంగా ఎదగాలి? లేఖనాలు ఎప్పుడు పరిశోధిస్తూనే ఉండాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నారు, దేవుడు ఈ మాటలు చెప్పిన దానికి అర్థం ఏమిటి అంటే వేరే చోట వేరే వేరే విధంగా అనేక రకాలుగా ఉంటాయండి. ఆ వాక్యాన్ని ఏం చేసుకోవాలి? మనం ప్రతి దినము కూడా మనం పరిశోధించుకోవాలి. పరిశోధించుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయన మాట మనకి తేటగా అర్థమవుతుందండి. అర్థమైతే దాని ద్వారా మనం కట్టుకుంటాం. మనం ఆ పని మానేసి ఇంకా ఎందులో ఎదుగుతామండి? ఇప్పుడు ఎంత వచ్చిందని టెక్నాలజీ అంటున్నారు, కానీ ఇది కొనటం కూడా మానేశారు. అన్ని ఫోన్లోనే. నేను చెప్పే వాక్యం అయిపోయేటప్పటికి మీరు ఫోన్ తిరగేసేటప్పటికి వాక్యం అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోతాం. చదివేరో లేదో కూడా తెలుదు, ఆ చదివింది కూడా జ్ఞాపకం ఉండదు. ఇంకెలా మనం దేవుళ్ళు ఎదగలుగుతాం? పాపం అంటే ఏమిటో మనకి ఎలా తెలుస్తుంది? దేవుడు ఎక్కడ ఎందుకు ఖండించాడో మనకి ఎందుకు తెలుస్తుంది? ఎందుకు వద్దన్నాడో మనకి ఎలా తెలుస్తుంది? అది తెలవాలంటే ప్రతిరోజు కూడా పరిశీలన చేసుకో. దేవుడు ఎందుకు వద్దన్నాడు, ఏది వద్దన్నాడు, ఎందుకు వద్దన్నాడు అని దాన్ని మనం ఎక్కువ మనం ఆలోచించామనుకోండి, జ్ఞానం చేసుకున్నాం అనుకోండి, పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరుస్తాడు. ఎందుకు వద్దన్నాడు అనే సంగతి పరిశుద్ధాత్ముడే మీకు బయలుపరుస్తారు. ఇది అలా చేయటం వల్ల మనం ఎక్కడ నష్టపోతామో, ఏ విధంగా నష్టపోతామో అవన్నీ కూడాను పరిశుద్ధాత్ముడే మీకు బోధిస్తారండి. అది పొందుకోవాలంటే మీరు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా పరిశోధించేవారునే పరిశోధించి తెలుసుకోవాలండి. అందుకే రుచి చూసి ఎరుగుడి, ఆ మాట ఎవరన్నారు? యెహోవాను రుచి చూసి, ఉత్తముడని రుచి చూసి ఎరుగుడి. దేవుని కార్యాలు జరగాలంటే దేవుల్లో మనం ఫలించడానికి ప్రయాసపడేవారునే ఫలించామనుకోండి, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు నింపుతాడు. ఫలింపజేసేది దేవుడేనండి.
అందుకే పాపముల జీతము మరణం అండి. పాపం ఎందుకు వస్తుంది? దేవుని వ్యతిరేకమైన ఆలోచనలో మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు అది పాపముగా మనలో ఎంచబడుతుందండి. చూస్తాడు చెప్తారు వినకలేదనుకోండి, దానికి వ్యతిరేకమైంది దేవుడు తీసుకొస్తారండి. ఎందుకంటే అది నిర్మూలన చేయాలి. పాపం పరిపక్వం అయిపోతుంది, రాలిపోద్ది ఖచ్చితంగానండి. పాపానికి అంతం ఉంటుంది. అందులో పడి మనం కూడా నశించిపోతామో లేకపోతే మనం అందులో విడిపించబడతామో అనేది మనం చేసుకునే దానివల్లే ఉంటుందండి. పాపం ఎప్పుడు ఏం చేస్తుంది? మరణాన్ని కోరుతుందండి. అందుకే ఒక మన పనులు చేసిన పనులు కూడా చూడండి, అన్నీ ఎదురు దెబ్బలు తగిలినట్టు తగులుతాయి. ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ ఆ ఫలాలు చూసేటప్పుడు మనం ఏమనిపిస్తుందండి? చేదు ఫలాలుగా ఉంటాయి. ఎందుకంటే నాటబడింది అది ద్రాక్ష మొక్కే, కానీ ఏ రక స్వభావం గల ద్రాక్ష మొక్కను నాటేమండి? రెండో ఇలాగ ఉంటాయి. ఫలం పరిపక్వమైన తర్వాత తీసుకున్నప్పుడు, నోట్లో పెట్టుకున్నప్పుడు అప్పుడు దాని స్వరూపం బయటపడుతుంది. కారు ద్రాక్షను ఏం చేస్తాం మనం? వెంటనే పీకి తగలబెట్టేస్తామండి. ఎందుకంటే ఆ ఎత్తున మళ్ళీ మొలితే మనం మోసపోతాం. దేవుడు కూడా అంతేనండి. చూస్తాడు చెప్తాడు వినలేదనుకోండి, ఏదో ఒక క్షమలో దానికి అంతాన్ని తీసుకొస్తాడండి. అంతవరకు వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి? మనం లేఖనాలు పరిశోధన చేసుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టము కాదో జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని మన స్థిరమైన దాన్ని కనుక మనం పొందుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తునది ఉన్న వారికి ఏ శిక్షా విధియను లేదండి. ఆత్మే నడిపిస్తుంది. దేవుని ఆత్మకు లోబడేవారు అనే ఉండాలండి. మరి ఇంకా ముందుకు వెళ్తే చూడండి, ఇక్కడ 2వ దినవృత్తాంతంలోనూ అక్కడ ఒక సంఘటన ఉంటుంది చూడండి. 36 అధ్యాయంలో 16-17 వచనాలు. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. మరి అలా పరిస్థితుల్లోకి ఇంత రావడానికి కారణం ఏంటంటే 15వ వచనం కూడా చదవండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాసస్థలములందు కటాక్షం గలవాడి వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయిచు ఆయన వాక్యములను తృణీకరించు ఆయన ప్రవక్తలను హింసిస్తూ రాగా, నివారింప సౌఖ్యము కాని యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. హల్లెలూయా. ఎందుకంటే వారందరూ ఎలాగ మారిపోయారంటే ఈ కథ అంతా కూడాను అదంతా సిద్కియా రాజు అనే పరిపాలనలో వచ్చిందండి. అది ఇశ్రాయేలు ప్రజలకి, ఆ రాజు ఇశ్రాయేల్ రాజ్యానికి 70 సంవత్సరాలు విశ్రాంతి తినాలని చెప్పి ఉంటుందండి. దేవుడు నిర్ణయించాడు. అంటే ఆ 70 సంవత్సరాలు కూడాను ఆ భూములు పంట పండవండి. అంటే ఎటువంటి సేద్యం ఉండదు, మొత్తం విశ్రాంతి తీసుకుంటుంది. అది దేవుడు నిర్ణయించాడు. ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నెబుకద్నెజరు యొక్క రాజొక చెరసాల్లోకి వెళ్ళిపోయారండి. ఆ సమయంలో సిద్కియా రాజు పరిపాలనలోకి వచ్చాడు. ఆయన రోజుల్లోనే ఆయన దేవునిలో వెంబడించడం మానేసి అనేక దుష్కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. ఎన్నెన్నో కార్యాలు చేశాడు. దేవునికి వ్యతిరేకమైన పనులేనండి, దేవుని ఆగ్రహాన్ని తెప్పించే పనులు. అయినా సరే
ప్రభువు మన మీద ఉన్న ప్రేమతోనూ ఎలాగైనా సరే వాళ్ళని ఆ పరిస్థితి నుంచి వారిని మేలుకొల్పాలని చెప్పి ప్రభువే పెందలకాడని తన ప్రవక్తలను తన దూతలను పంపుతూ వచ్చారు. ఎందుకని పంపుతానికి వచ్చారు? మనం ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలంటే గోతులో దిగేవాడిని దూరంగా ఉన్నవాడు ఏం చేస్తాడండి? కేకలేస్తాడు, చూసుకో, జాగ్రత్త పడు, నువ్వు వెళుతున్నది మంచి మార్గం కాదు, గోతులోకి వెళ్ళిపోతున్నావు, అందులోకి వెళ్ళిపోతావు, మునిగిపోతావు, అందులోకి వెళ్ళొద్దు అని కేకలేస్తూ ఉంటారు. మన చెవులు కానీ వాటి వైపున ఉంటే విని ఏం చేసుకుంటామని జాగ్రత్త పడతామని. కానీ మనల్ని మనమే నమ్ముకుంటే ఖచ్చితంగా గోతులో పడిపోతామండి. అప్పుడు అవతలవాడు ఏమంటాడు? కావాలని తెచ్చుకున్నారు అని దేవుడు చెప్తాడండి, హెచ్చరిస్తాడు, సేవకులు పంపిస్తాడు, తన దూతలను పంపిస్తాడు. ఎన్ని రకాలుగా చెప్పాలనుకున్నారో అన్ని రకాలుగా చెప్తారండి. మీరు వెళుతున్న మార్గము మంచిది కాదు. ఎందుకంటే దున్ని నాగలి కాలు అడ్డం పెడితే నాగలి ఆగుద్దండి? అర కాలు అడ్డం పెడితే ఏమవుతుంది? నాగల కాలు అడ్డం పెడితే ఎట్టుకోవాలంటారండి. అది వచ్చి కాలు దిగుతుందండి. దేవుని పనికి ఎప్పుడు కూడా మనం ఆటంకం ఉండకూడదు. దేవుని పని ఏమిటి? మన పరిశుద్ధులుగా మార్చడం అండి. మన పరలోకానికి తగిన విధంగా దేవుడు సిద్ధం చేస్తారు. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, అందుకే కుమారుడు పంపించారు, అందుకే అది చేయవలసిందంతా చేస్తూనే ఉన్నారు. తండ్రిగా చేస్తున్నారు, కుమారుడిగా చేస్తున్నారు, పరిశుద్ధాత్మగా చేస్తున్నారు. కానీ ఆయన పనికి మన ఆటంకం కింద మనమే కనుక వ్యతిరేకమైన క్రియలు చేసినప్పుడు హెచ్చరిస్తారండి ఎన్నో రకాలుగాను. వినలేదు. ఆ మాటలు కూడా మీరు చదివితే ఇంకా ముందు 14వ వచనం కూడా చదువమ్మా. అదియుగాక ఇంకా ముందు 13 చదవండి. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులు వగవారు అన్యజనులను పూజించుచు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులే. ఆ రాజు ఏం చేశాడంటే దేవాలయాలు మూసేసాడండి. ఆరాధన లేదు, దేవుని నడిపింపు లేదండి. ఇష్టానుసారంగా వాడటం మొదలుపెట్టారు. ఎటువంటి చట్టాలంటే అసలు ఆ రోజు సొదొమ గొమొర మీద ఆ రోజు దేవుని ఉగ్రత రావడానికి కారణం ఏమిటి? ఆడవాళ్ళకి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం, మగవాళ్ళకి మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఇద్దరు ఇష్టపడితే అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చని చెప్పి చట్టాలు కూడా చేయటం, అవన్నీ చట్టబద్ధం చేయటం, అది నేరం కాదని చెప్పడం, పరిపాలించేవాళ్ళు అలాగే చేయటం, ఇవన్నీ కూడాను దేవుని వాక్యానికి ఎటువంటివి అండి? దేవుని ఉగ్రతను తీసుకొస్తాయండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్న క్రైస్తవ దేశంలోనే, క్రైస్తవ దేశంలోనూ దేవుని వాక్యం ద్వారా పరిపాలించాలి, దేవుని వాక్యం ద్వారానే కట్టుకోవాలండి. దేవుని వాక్యమే మనకి ఇత్తనం, దాని ద్వారానే జీవించాలి, అది దేవుని చిత్తం. కానీ దాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా బతుకుతానంటే, అది కూడా వాక్యానికి విరుద్ధంగా బతుకుతానంటే దేవుడు చూస్తూ ఎలాగా మౌనంగా ఉండగలుగుతారైనా? ఇష్టానుసారంగా బాగటం మొదలుపెట్టారండి. రాజు కూడా అలాగే చేయటం వచ్చాడు. రాజుని బట్టి ప్రజలు ఏమైపోయారండి? అదే విధంగా బతకటం మొదలుపెట్టారు.
ఇష్టానుసారంగా ఎవరు తోసిన దారిలో వారు అన్నీ కూడా మీరు యెషయా గ్రంథంలో 57 అధ్యాయంలో ఉంటాయి కదా, 53లోను ఎవరు త్రోవను వారు కల్పించుకుని వెళ్ళిపోయిరి. అంటే గొర్రెలన్నీ ఏం చేసినాయండి? అన్నీ చెదిరిపోయినాయి. ఎవరికి దోషం త్రోవ? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. చాలా. ఎందుకంటే ఆ రోజు జీవితాలు ఎలా ఉన్నాయండి? ఎవరి ఇష్టానుసారిగా వాళ్ళ ఇష్టం. ఆ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు అలా నడిపించినప్పుడు ఇంక ప్రజలు ఎలా మారుతారండి? ఇది పరిస్థితి. దేవుడు హెచ్చరికలు పంపించాడు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ వచ్చిన హెచ్చరికల్ని వాళ్ళందరూ ఎలా తీసుకున్నారు? ఎగతాళిగా తీసుకున్నారండి. దేవుని దూతలని దూషించడం మొదలుపెట్టారు, ఎగతాళి చేశారు, వాక్యాన్ని ఎగతాళి చేయటం మొదలుపెట్టారండి. ఎగతాళి చేసేటప్పటికి దేవునికి ఏమొచ్చింది? ఒక చదువమ్మది. చూడండి, అంటే ఇక్కడ ఆ పని చేసింది ఎవరు అమ్మా? రాజులు. మీరు చదవండి. రాజులును జనులలో ఉన్న అధిపతులైన వారును, అంటే పెద్దలోను, దేవుని బిడ్డలు నడిపించవలసిన రాజులును, దేవుని సంఘాన్ని నడిపించిన పెద్దలోను అమ్మా. ఇంకా బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్ర పరిస్థితిరి. వారి పితరులైన దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమునందును కటాక్షం గలవాడే వారి యొద్దకు. ఎందుకంటే ఇది మన అందరికీ వర్తిస్తుందండి. ఇది దేవుని పరిశుద్ధాత్మ ఆలయం. నేను పాపం చేస్తే వారికి బాధ ఏంటి అనొచ్చు. మన పాపం ఎక్కడ ఉంటుందండి అమ్మా? మన పాపం మన హృదయంలోనే ఉంటుంది. మరి ఈ హృదయంలో ఎవరున్నారు? మరి దేవుని పరిశుద్ధాత్మ తను ఉండే నివాసంలోనూ పాప మురుకంప అంతా అక్కడ పెడితే ఆయన్ని ఏ విధంగా ఉంటుందండి అమ్మా? అయినా సరే ఆయన కోపగించుకోలేదండి. దేవుని కోపం సామాన్యంగా రాదు. అయినా వారి మీద వాచ్యలు, ఎందుకంటే తప్పుదారులోకి వెళ్ళిపోతున్నారు, నశించిపోతున్నారని ఆయన బాధతోనూ ఆయన వాళ్ళని హెచ్చరించడానికి మేలుకొల్పడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి. పెందల కడలేసారు. పెందల కాడ లేచి తన సేవకులను పంపడం మొదలుపెట్టారండి. దేవుని వాక్యం వస్తుంది. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు వారి వాక్యమును తృణీకరించచ్చు. హల్లెలూయా. ఇది మనందరికీ వర్తిస్తుంది అమ్మా. పెందల కాడే దేవుని వాక్యం వస్తుంది. మరి దాన్ని ఎలా స్వీకరించగలుగుతున్నామండి? అయ్యా ఆయనకే ఏమైనా ఉంటుందయ్యా, గబుకు స్నానం చేసి గబుక్కుని వచ్చేస్తాడు, ఇక్కడ మా పనులు ఎవరు చేస్తారు అమ్మా? ఆ పెందలగాడి ఎందుకు వస్తున్నారు వారు అమ్మా? ఎందుకంటే మనం నశించలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి అందులోకి వెళ్ళిపోకుండా ఉండటానికి దేవుడు ఏం చెప్పమన్నాడు? అవన్నీ బయలుపరిచి వాళ్ళని ఎలాగైనా సరే రక్షించుకోవాలని చెప్పి
దేవుని చిత్త ప్రకారమే వాళ్ళు పంపబడుతూ వచ్చారండి. కానీ ఆ సమయంలో మనలో ఉన్న పాపం ఏం చేస్తుంది, మనల్ని ఇంకానూ కఠినం చేసేస్తుందండి. ఆ కఠినం చేయటం వల్ల ఏమైంది, ఆ వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడతాం మొదలు పెడతారండి. వాక్యం విరుద్ధంగా కాదు, కఠినంగా మారిపోతారండి. తాము ఎంత కఠినంగా మార్చుకుంటారో అంతగా దేవుని ఉగ్రత కూడాను పొందుకోవాల్సి వస్తుంది. ఇంకా ముందు చదువమ్మా. వాక్యములను తృణీకరించు ఆయన ప్రవక్తలను హింసించుతూ రాగా నివారింప సౌఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. హల్లెలూయా. ఇదేనండి. ఎందుకంటే ఆ రోజైనా ఈ రోజైనా జరగటానికి, ఉపద్రవాలు రావడానికి కారణం ఇదేనండి. చెప్తారు. దేవుడు ఎప్పుడు కూడా చెప్పకుండా ఏది చేయరండి. 3 సంవత్సరాలు కరోనా వచ్చింది, మందిరాల్లో ఆరాధించడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. అందరు తెలుసు కదండి. తమ సొంత కన్న కొడుకులతో అయినా కన్న కూతురులతో అయినా సరే ముఖాముఖి కూర్చుని మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వలేదండి. ఒకవేళ హాస్పిటల్లో ఉన్నారేమో చూసొద్దామంటే చూడడానికి కూడా అవకాశం లేదు. దురదృష్టంతో ఎవరైనా చనిపోయినా సరే అందులో పాల్గొని తీసుకుని వారిని ఘనంగా సాగనంపుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదండి. అంత కఠినంగా 3 సంవత్సరాలు వచ్చినాయి. అవన్నీ ఎందుకు వచ్చినాయి? దేవుని హెచ్చరికలండి. అయినను మనం వినకపోతే, ఇంకానూ అలాగే మారిపోతే మొత్తం ఎన్ని ఎక్కడ జరుగుతున్నాయి? ఎందుకంటే ఆలోచిస్తే చూడండి, క్రైస్తవ దేశాల్లో మొట్టమొదట దేవుని జ్ఞానంతోనూ ఎన్నో సృష్టించారండి. అవన్నీ మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు కరెంట్ వచ్చింది. కరెంట్ ఎవరు సృష్టించారండి? అందరు క్రైస్తవులే. అక్కడ బల్బు ఏదైనా సరే అన్ని క్రైస్తవులే. దేవుని జ్ఞానమే ప్రతి ఏదో సృష్టించిందండి. కానీ రాగరాగా గడక ఏమైందండి? ఇంక దేవుని జ్ఞానం వెళ్ళిపోయి లోక జ్ఞానం వచ్చిందండి. అందుకే దేవుని హెచ్చరిక ఏం చెప్తుంది? జాగ్రత్త పడండి. వినలేదనుకోండి, దాన్ని ఆత్మసౌఖ్యం కానీ దేవుని ఉగ్రత అక్కడ వారి మీద వచ్చి ఏలుబడి. అదేనండి పాపానికి వచ్చే జీతం అండి. అందుకే ఎప్పుడు కూడా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం నిత్యము జీవించాలి, దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ ఉంటే ఏ ఇత్తనం అయితే మనం వేసుకుని జీవిస్తున్నామో ఆ ఇత్తనం ఏం చేస్తాం, మనకి నూరంతలుగా ఫలాలు ఇచ్చుకో. అందుకే ఇత్తనం వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడైనా సరే మనలో విత్తనం వేసుకుంటున్నాం, ఆ విత్తనం వేసుకున్నప్పుడు ఏ విత్తనం వేసుకుంటున్నాం, అది మంచి విత్తనమా కాదా? అందుకే ఆ లేఖనాలు ఏదైనా సరే అది మంచి విత్తనాలు అవ్వచ్చు, కానీ ఆ విత్తనాల్లోనూ మనకు ఉపయోగపడేవా, అసలు అవి ఉన్నాయా లేవని ఏం చేసేవారు వాళ్ళు? అందుకే తెస్సలోనిక సంఘము కన్నా వారు మహాగనులైరి. దేవుని వాక్యంలోనూ దినోదినం ఎదుగుతూ ఉండాలండి. దేవుని జ్ఞానంలో ఎదిగామనుకోండి, అప్పుడు సత్యాన్నిలో మనం నిలిస్తే సత్యం ఏం చేస్తుంది, మన స్వతంత్రులను చేస్తుందండి. మరి ఈ రాజు ఇలా చేసుకుంటూ వచ్చాడు. వచ్చేటోడికి దేవుని ఉగ్రత వారి అందరి మీదకి వచ్చింది. కానీ చేసింది ఎవరు? కొద్దిమందేనండి. కానీ అనుభవించింది ఎవరండి? జనుల మీదకి వచ్చాను, జనులు అందరూ. ఒకసారి చూడండి. ఎందుకంటే చేసిన వాళ్ళు అనుభవించారా లేదా పక్కన ఉన్న వాళ్ళు అనుభవించారా? అమ్మా, అక్కడ వాక్యం ఏం చెప్తుంది? చేసింది రాజు, అక్కడ ఉన్న కొంతమంది. కానీ అక్కడ దేవుని కోపం ఎవరి మీదకి వచ్చింది? జనుల మీదకి.
జనుల మీదకి వచ్చెను. చిన్న ఉదాహరణ చూడండి, మొన్న జరిగింది, రాత్రి కూడా చెప్పుకున్నాం మనం. లాస్ ఏంజల్స్. అమ్మా వాళ్ళు ప్రవర్తించింది కొంతమందే, కానీ ఇప్పుడు ఏడుస్తున్నది ఎంతమంది అండి? ఇది ఒకటే కాదండి, మొన్న ఈ మధ్య నెల క్రితం ఆస్ట్రేలియా విపరీతమైన వరదలతో మనుషులు కార్లు ఏకంగా కొట్టుకుని పోయారు, మొత్తం సర్వనాశనం చేసేలాగా, ఎప్పుడు చూడనంతగా. ఇలాగే ఎక్కడో చోట, ఎక్కడ అన్నీ కూడా ఎక్కడ? క్రైస్తవ దేశాల్లోనేనండి. మరి క్రైస్తవ దేశాల్లోనే దేవుని ఉగ్రత వస్తుందంటే దానికి కారణం ఏమిటి అమ్మా? లోకంలో చాలామంది జనులు ఉంటారు, కానీ ఎక్కువ దేవుడిని నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలను పరిశీలన ఎందుకు చేస్తారండి? లోకు కాదమ్మా, మనం ఏమిటో మనం బయట కనపరుచుకుంటున్నాం. మంచి విత్తనం వేసుకున్నాం అనుకోండి, దేవుడి కట్టిన నీరుతోనూ ఫలిస్తామండి. కానీ మన ముళ్ళ మొక్కలు వేసుకుని వాళ్ళు నవ్వుతున్నారంటే మనం లోకం అనుకుంటే ఎలా కుదురుతుందండి? కాని మొక్కకు కాని ఫలాలే కాస్తాయండి, మంచి మొక్కకు మంచి ఫలాలే కాస్తాయి. దేవుణ్ణి ఎవరు దూషించరండి, దూషించిన వాడు ఎవడో బతకడు. కష్టం అండి ఇది. దేవుణ్ణి ఎవరు దూషించరు. తెలిసిన వాళ్ళు ఎవరైనా చూడండి, నమ్మకపోయినా సరే దేవుని దూషించరు. దూషించాడే మాత్రం దూషించిన వాడు ఉండడు, ఖచ్చితంగా దేవుని ఉగ్రత చూస్తారండి. కానీ దేవుడు దూషించబడటానికి కారణమైన వారిని గుట్టి ఆలోచించుకోవాలి. మన జీవించిన విధానం దేవుడిని దూషించడానికి కారణమైందా? మనం ఎలాగ ఉంటున్నాం? ఎందుకంటే దీపస్తంభం ఉంది, దీపస్తంభం అందరికి ఉపయోగపడితే అది అందరూ ఉపయోగించుకుంటారండి. కానీ ఎవరికి ఉపయోగపడకపోతే అమ్మా? అందుకే మనం ఎప్పుడు కూడాను పరిశీలన అనేది చేసుకోవాలండి. దేవునిలో ఆశీర్వించబడటానికి ప్రయాసపడేవారునే ఉండాలి. అందుకే పాపం యొక్క ఫలాలు చాలా దారుణంగా ఉంటాయండి. ఇక్కడ ఆ మాటకి ఇంకా మనం ముందుకు వెళితే ఒకసారి యెషయా గ్రంథం 59 చూడము, 1-9 వరకును. మరి దేవుడు మనం చూస్తూను రక్షించలేకపోతున్నందుకు యెహోవా హస్తం కురసకాలేదండి. దేవుడు ఎంత ఎక్కిరించబడతాడో? దేవుడు ఎక్కిరించబడ్డు. దేవుడు రక్షించలేనంత వాడేం కాదు, ఆయన హస్తం కురసకాలేదండి. ఈ హస్తంతోనే ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఆయన, ఈ హస్తంతోనే సమస్తం సృష్టించిన వారైనా, దానికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే సమస్తం ఆయన సృష్టించారు. ఆయన ఏమైనా చేయగలరు ఆయన. కానీ దేవుడు మనకు సహాయం చేయలేకపోవడానికి కారణం ఏమిటి? మనం అన్యజనుల్లో మనం దూషించబడడానికి కారణం ఏమిటి? అందరూ మనం తక్కువగా చూడటానికి కారణం ఏమిటి? కొన్ని చదువు అక్కడ వాక్యంలో ఉంటుంది, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. హల్లెలూయా. ఇక మన దేవునికి మనకి ఏమడ్డు వచ్చినాయండి? దోషములు, పాపములు, అతిక్రమములు. అవన్నీ ఏమైనాయి? మనం ప్రార్థన చేస్తున్నాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడు దేవుని మందిరంలోనే ఉంటాం, అన్నీ మనం చేస్తున్నాం. కానీ ఎదక తగిన విధంగా మనం ఎదుగుతున్నామా లేదా? ఎందుకంటే మనం పెట్టే మోర విననేరకుడినట్లు మందం కాలేదండి.
గోతులో ఉన్నటువంటి ఇరిమియా మాటలే దేవుడు విన్నాడు. 30-40 అడుగులు లోతులో పాడేసి వాళ్ళు వెళ్ళిపోతే అక్కడికి పెట్టిన మరే దేవుడు విన్నాడు. శాప గడుపులో ఉన్నటువంటి యోన చేసిన ప్రార్థన ఎవరు విన్నారండి? దేవుడు వింటాడు. కానీ మరి ఎందుకు దేవుడు వినలేకపోతున్నాడు? ఏమో విననేరకుండినట్లు నా చెవులు మందము కాలేదు, నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డముగా వచ్చిన. హల్లెలూయా. జీవము గల దేవుడు తన జీవముతో మనల్ని ఆశీర్వదించడానికి మన పాపములు ఏమైనాయండి? అడ్డంగా వచ్చేస్తున్నాయండి. ముందు దేన్ని పరిష్కరించుకోవాలి అమ్మా? ఎందుకంటే మనం వెళ్తున్న దారిలో ముళ్ళు ఉన్నాయి అనుకోండి, ముందు మనం పట్టించుకోం. కానీ ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుని బాధపడితే చూసి ఏం చేస్తాం మనం? జాలి పడతాం కాదమ్మా, ముందు మనం అడుగేసి అడుగు ఎక్కడ వేస్తారో చూసుకుంటాం. ముందు అక్కడ జాగ్రత్త పడలేదనుకోండి, వారు కుచ్చుకున్న ముళ్ళు జాలి పడతాం కాదమ్మా. మన ముందు నడుస్తున్న వారు ఆ దారిలో ముళ్ళు ఉన్నప్పుడు వారు గుచ్చుకుంటే మనం చూసి ఏం చేస్తాం? మనం జాగ్రత్త పడతామా లేదా జాలి పడతామా? అయ్యో ముళ్ళు గుచ్చుకుందే అని బాధపడతామా? అది జాగ్రత్త పడకపోతే ఎవరు నష్టపోతారు? వెంటనే మనం ఏం చేసుకోవాలి? మనం జాగ్రత్త పడి ఆ పొరపాట్లు మనలో జరగకుండా మనల్ని సరి చేసుకుంటూ వారిని ఆ విషయంలోంచి మనం లేవనెత్తేవారు ఇది మనం జరిగించాలండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఆతరులు బాధపడుతున్నారు అనుకోండి, వారిని ఏదో రకంగా వాళ్ళని లేపి అందులో పడిపోకుండా మనం కాపాడుకుంటున్న వారు ఉండాలి. అగ్నిలో పడ్డారు, కానీ అగ్నిలోంచి లేపాలంటే మనం అగ్నిలో పడక్కర్లేదండి. కనీసం చెయ్యి పెట్టైనా సరే లాగొచ్చండి బయటికి. అందుకే ముందు మనం ఏం చేసుకోవాలి? ఏ పాపమైతే దేవుడికి మనకని అడ్డంగా వచ్చిందో వాటిని మనం పరిష్కరించుకునేవారు ఉండాలి. దేవుడు ఎప్పుడు ఆలకించే దేవుడే అండి. కానీ దేవుడు ఎందుకు ఆలకించడం లేదు? ఒకసారి ఆలోచించుకున్నాం అనుకోండి, మనం చేస్తున్న పొరపాట్లు ఏమిటో మనకు అర్థమవుతాయండి. అర్థమైతే ఏం చేస్తాం? వెంటనే సరి చేసుకుంటాం. సరి చేసుకున్నాం అనుకోండి, ఆవిడ పిలిస్తే పలికే దేవుడండి. ఆ రోజు మరి సమూయేలుతో మాట్లాడింది ఎవరు? బాలుడైన సమూయేలుతో మాట్లాడింది ఎవరండి? చిన్న పిల్లోడు. మాట్లాడతారండి దేవుడు. ఖచ్చితంగా మనం మాట్లాడింది కూడా దేవుడు వింటాడు. అలా వినాలంటే ముందు ఏం చేసుకోవాలి? దేవునికి అడ్డంగా మనకి అడ్డంగా ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించుకోవటానికి మనం కష్టపడాలి. ఇప్పుడు ఏదైనా గోడ ఉందనుకోండి, ఆ గోడను బద్దలు కొట్టాలంటే ఏం కావాలి అమ్మా? నా మాట సుత్తి వంటిది కాదా, బండన బద్దలు కొట్టు. అందుకే వాక్యం కావాలి మనకి. ఏ పాప గోడ అయితే ఉన్నదో ఆ వాక్యంతో ఏం చేయాలి? దాన్ని బద్దలు కొట్టుకోవాలి, అడ్డం తీసేసుకోవాలండి. వాక్యాన్ని ఉపయోగించుకున్నాం అనుకోండి, దేవునికి మనకి అయ్యానా ఏం అడ్డం ఉండదండి. అందుకే ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మీకు జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారండి. అందుకే ఆయన పెందల కడలు వేశారు. వింటారేమో అనుకున్నారు, వినలేదు. ఎగతాళి చేశారండి. ఎగతాళి చేసి వచ్చిన వాళ్ళని హింసించడం మొదలుపెట్టారు. ఇంకా సౌఖ్యం కానీ కోపంతోనూ వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి జనాన్ని కూడా, ఎందుకంటే జనాన్ని ఎందుకు అంటారేమో, జనం వాళ్ళని కనీసం మందలించాలండి. అంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు మనం చూసినప్పుడు ఆ తప్పుని మనం గద్దించాలి, మందలించాలి. మనకెందుకు పట్టినట్టు ఉన్నాం అనుకోండి, దాంట్లో మనం కూడా పాలుబొందు తీసుకునేంత పాపం మనకు వస్తుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం
దాన్ని సరి చేసుకోవడానికి ప్రయాసపడేవారునే అంటే దేవుని హస్తం ఎప్పుడు కృషికాలి. మరి సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ దేవునికి మనకు మయాన్ని ఏమున్నది? దాన్ని తొలగించుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలండి. ఇంకా ముందు చదువు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎందుకు ఆలకించడం లేదు? ఈ పరిస్థితి మనదే. కానీ దీంట్లోంచి మరి బయటపడే పరిస్థితి లేదండి. ఎందుకంటే పాపాన్ని జయించిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అందుకని ఆయన కుమారుడినే మనకి అనుగ్రహించి ఆ మాట చూడండి. కీర్తన 69వ కీర్తన 9 వస్తుంది చదువు. నీ ఇంటిని గూర్చి 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పందమై. ఎందుకంటే నీ ఇంటిని గురించి. మరి ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ మాట కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నారండి. నీ ఇంటిని. మరి దేవుని ఇల్లు ఏది? ఈ ఇల్లు ఎలాగుంది? ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఆ మాటలు ఎలా తీసుకుంటున్నావు? నింద వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నామండి? ఈ ఇంటిని బాగు చేయాలని వాక్యం ఆయన ప్రయత్నం చేస్తే ఆ వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నామండి? నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారండి. ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేశారు, మేలుకొలపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నింద స్పందుడినైతిని. ఎందుకంటే మనం నిందలు వేసేవారిగా ఉన్నాం, కానీ మనం మార్చుకునే వారి కింద కనపడటం లేదండి. అందుకే ఇవన్నీ కూడాను మన వల్ల కాదని చెప్పి ఆయన ఈ లోకానికి తానే వచ్చారండి. తానే వచ్చి ఆ పనులన్నీ కూడాను ఆయన. ఒకసారి మనం గలతీయులు 3:13 చూడమ్మా. 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందుని గూర్చి మ్రాని మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుషు రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఎందుకంటే ఇప్పుడు దేవుని నిబంధన చేసుకున్నామండి. ఆ నిబంధన స్థిరపరుచుకున్నాం. అదే కొత్త నిబంధన, అదే బాప్తిస్మం అండి. మనం దేవుని ఇచ్చినట్టు వాక్కు అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి దేవుడు మనకు బాధ్యతను ఇచ్చారు. దానికోసం మనం ప్రయాసపడుతున్నామండి. ఆ నిబంధనలు చేసినటువంటి మనం చేసిన పనులను బట్టి అవి శాపాల కింద మారినాయండి. ఎందుకంటే ఆజ్ఞ ఉల్లంఘనే పాపమండి. మనందరికి 10 ఆజ్ఞలు తెలుసు. అందులో ఏదో ఒక ఆజ్ఞం తప్పకుండా ఉండవండి. అందువల్ల వచ్చే జీతం ఏంటి? మనకి శాపాలండి. ఎప్పుడైతే ఆ యొక్క శాపాలన్నీ మనం పొందుకుంటున్నామో ఆ శాపాల ఫలితాలు ఎలాగ ఉంటున్నాయి? ఆరోగ్యాలు పోవటాలు, ఆర్థిక ఇబ్బందులు పడిపోవటాలు, కనుక ఆత్మ నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి రావటం, నరకానికి వెళ్ళిపోవటం,
అనేక రకాల శాపగ్రస్తుల కింద మారిపోయామండి. ఎవరు కూడా విడిపించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మన పరిస్థితి ఎలాగున్నది, ఇయాలో రేపో శిలువ మీద వేలాడే వారికి ఉన్నది. ఎందుకంటే మరణశిక్షకమును గురి అయిన వారివేనండి. ఎందుకంటే పాపముల జీతము మరణమే. అందరూ పాపం చేసిన వాళ్ళమే, అందరూ శిక్షణ అనుభవించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళమే. కానీ నాకు ముందు రావచ్చు, మీకు వెనకాల రావచ్చు, అంతే వ్యత్యాసం అండి. ఎవరి పరిస్థితి అయినా సరే శిలువ మీద ఆడవలసిందే, అందరూ నశింపుకి వెళ్ళిపోవలసిందే. అందుకే మనం నశించడానికి దేవునికి ఇష్టపడక తానే తన కుమారుడిగా వచ్చి ఆ పాపాన్ని అంతటి కూడా ఆయన భుజాల మీద మోపి ఆ నిందనన్నీ కూడా ఆయన భరించేలాగా చేసి శాపగ్రస్తుడిగా మనము పిలవబడాలి. కానీ మన శాపాన్ని అంతా కూడా ఆయన మీద మోపి శాపగ్రస్తుడిగా ఆయన నిలబెట్టి మనల్ని నిర్దోషుల కింద దేవుడే తనకు తానే ఎంచి మనల్ని విడిపించారు. అందుకే శాపగ్రస్తుడు ఎవరు ఇప్పుడు? అమ్మా ఏసేయనండి ఇప్పుడు. ఎందుకంటే మన శాపాలు కూడా భరించారు కాబట్టి దేవుడు. కానీ నిజానికి ఎవరు శాపగ్రస్తులు? ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపములోంచి విమోచించుటకై ఆయనే అవన్నీ తాను మోసుకుని మనకి విడుదల ఇవ్వటానికి అందరి చేత అవమానపడి. ఎందుకంటే దారిపోయే వాళ్ళు అందరూ ఏం చేశారంటే, దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, అందుకు వేలాడిన వారు కూడా ఎగతాళి చేశారండి. కనుక రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి ఆయన ఒక దగ్గరికి వచ్చి అందరూ కూడా గడ్డాన్ని పీకి నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకోవచ్చు కదా ఎగతాళి చేసుకుని వెళ్ళారు. ఇష్టానుసరిగా మాట్లాడారు. కొట్టేవాళ్ళు కొట్టారు, రాళ్ళు వేసేవారు రాళ్ళు వేసారు. ఎన్ని అవమానాలు చేయాలో అన్ని అవమానాలు చేశారండి. ఇవన్నీ ఎవరు భరించారండి అమ్మా? అవన్నీ ఎందుకు భరించారు? మన నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి, మన పరిస్థితులు మార్చాలి అని ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డారండి. మరి ఆయన ఇంతగా మనం చేస్తే మరి ఆయన చేసిన కార్యాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం? మత్తయి సువార్త 20:28 చదువు. మనిషి కుమారుడు పరిసారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిసారము చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పెను. హల్లెలూయా. దేవుళ్ళని ప్రకటించుకున్నవారు ప్రతి ఒక్కరు కూడాను ఆరాధించబడటం కోసం వచ్చారండి. కానీ యేసయ్య ఎందుకు వచ్చారండి అమ్మా? మన శుద్ధి చేయటానికి, మన కడగటానికి, పరిశుద్ధిగా మార్చడానికి, ఆయనే మనకు పరిచర్య చేయటానికి ఆయన వచ్చారు. కనుక ఆ శిలువ మీద చేయవలసిన కార్యాన్ని కూడాను, ఎందుకంటే ఆ కార్యం చేయవలసింది ఎవరు చేయాలి? యాజకుడు చేయాలండి. అంటే బలి ఎవరు ఇవ్వాలి? యాజకుడే అండి. ఆయన యాజకుడిగా మారి ఆ మాట ఎబ్రిల్లో ఉంటుంది చూడము 9:12. అప్పుడు వరకు మనం ఏం చేస్తున్నాం? ఆ పొరపాటు చేస్తే ఆ బలిస్తే సరిపోతుంది, లేకపోతే ఈ బలిస్తే సరిపోతుంది, ఆ కానికేస్తే సరిపోతుంది, ఈ కానికేస్తే సరిపోతుంది, లేకపోతే ఆ సముద్రంలో ములుగుతూ సరిపోతుంది, ఈ నదిలో ములుగుతూ సరిపోతుంది. ఇవే చేసుకుంటూ వచ్చామండి. ఎన్ని చేసుకుంటూ వచ్చి ఇంకనూ పాపం మంది ఏం చేస్తున్నాం? మనం అశాంతి ఆందోళనతో జీవిస్తున్నామండి. ఎవరి బతుకులు చూసినా అదేనండి. కానీ మన అందరి కోసం ఆయన ఏం చేశారు? ఆయన దేవుని బలిపీఠం దగ్గర అండి తన స్వరక్తంతో తానే యాజకుడిగా మారి తన సొంత రక్తము చేత ఆ పాపాన్ని పరిహరించి ఆ బలి కింద తనకు తానే బలి అయ్యి దేవునికి అక్కడ సమాధానాన్ని వచ్చేలా చేశారండి.
మనకి దేవునికి ఆయన ఏం తీసుకొచ్చారు? పాప పరిహార బలిక తానే బలి అయ్యి తన రక్తాన్ని చిందించి చిందించి మన అందరి పాపాల కోసం తన రక్తంతోనూ బలిపీఠం మీద చిందించి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. మనల్ని ఆ పాపంలోంచి విడిపించి ఇప్పుడు దేవునితో మనకి ఏం చేశారండి? సమాధానాన్ని తీసుకొచ్చారండి. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? మూడవ నాడు సమాధి నుంచి లెగిసి పునరుత్థానం అయ్యి ఆయన జయోత్సవంతో ఆ మాటలన్నీ చదివిన తర్వాత ముగించేసుకుందాం. మా కొలసీలు రాసిన పత్రిక చూడమ్మా. దేవుడు వ్రాతరూపకమైన అదే మొత్తం దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి ఒకసారి 13 నుంచి చదవండి. అదేనయ్యా మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందకపోయి ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా క్రీస్తును ఆయనతో కూడా మనల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులను నిరాయుధాలుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. హల్లెలూయా. ఇదే ఈ జరిగిన రోజే విశ్రాంతి దినమండి అమ్మా. అదే ఆదివారం. ఆదివారం విశ్రాంతి దినం ఎందుకు మారింది అమ్మా? కాబట్టి అన్నపానముల విషయంలోను పండుగ విషయంలో అమావాస్య విశ్రాంతి దినం అలవాటి విషయంలోనైనను ఒక నిమిషం అమ్మ. ఆదివారం విశ్రాంతి దినం ఎందుకు తీసుకున్నామండి? పాపాన్ని జయించిన రోజు, మరణాన్ని జయించిన రోజు, మరణం నుంచి లేపబడిన రోజు, పాపం నుంచి విడిపించబడిన రోజు, పునరుత్థానం రోజు. పునరుత్థానం రోజు అన్ని రోజుల కన్నా ఘనమైందండి. అందుకే విశ్రాంతి దినం కింద దాన్ని మార్చారు. మన విశ్రాంతి దినంలో మనం ఏం చేయాలంటే సంతోషంతో మనం పండగ చేసుకునేవారునే ఉండి. అది ఎప్పుడు? ప్రతి విశ్రాంతి దినం కూడానండి. అప్పుడు వరకు శనివారమే. అది తిరిగి పునరుత్థానమైన రోజు నుంచి ఆదివారం అండి. దేవుడే నిర్ణయించాడు. ఇది మహాదినము. ఎందుకంటే పాపాన్ని జయించిన రోజు, పాపంలోంచి విడిపించిన రోజు, పాపాన్ని అక్కడ సమాధి చేసిన రోజు అండి. మరి అటువంటి పునరుత్థాన దినమైనటువంటి మరి విశ్రాంతి దినాన్ని మనం పండగలా చేసుకుంటున్నామా? మరి ఏ విధంగా చేసుకుంటున్నామండి? సంతోషంతో చేసుకోవాలి. నేను విడిపించబడ్డాను, నా పాపం నా మీద లేదు, నేను విడిపించబడ్డాను, నేను మరణానికి వెళ్ళవలసిన అవసరం లేదు, నా కోసం ఆయన విడిపించారు, నేను స్వతంత్రుణ్ణి. జైల్లోంచి బయటకు వచ్చాక పండగ చేసుకుంటాడా, ఏడుస్తాడా? ఎప్పుడు కూడా మనం విశ్రాంతి దినాన్ని సంతోషంతో దేవుణ్ణి ఆరాధించుకునేవారునే ఉండే. ఎందుకంటే మనం విడిపించబడ్డాం. ఏ పాపం అయితే మన దేవుని దూరం చేసిందో ఆ పాపంలో విడిపించబడిన రోజు మన కొత్త జీవితం ఆరంభించాం. అదే దేవుని ఆరాధించుకునే విషయం అండి. ఎప్పుడు మనం విశ్రాంతి దినాన్ని సంతోషంతో మనం ఎప్పుడు కూడా ఆరంభించుకునేవారునే ఉన్న దేవుడిని ఆరాధించాలండి. మనం విడిపించిన దేవుడు ఆయన మనం గణపరిచారు. ఆయన ఎందుకంటే పాపంలో ఉండి మనం పొందవలసినటువంటి నిందలని ఎవరు పొందారండి? ఆయన పొందుకుని ఆయన దూషించబడి పాపములు విరిసివేసి మనల్ని కొత్త జీవితాన్ని ఇచ్చి బాహాటముగా ఆయన వేడుకను కనబరిచెను. మరి మనం ఇంకాను మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతే ఎలాగండి? ఇంకాను
అక్కడ కింద రాయబడి కదండి. ఇంకా వారాలు లెక్క చేయటం, రోజులు లెక్క పెట్టుకోవటం, ఆ గడియలో పుడితే ఏళ్ళు నడిచి నట్టుకుంటుందంట, ఈ గడియలో పుడితే ఇది అట్టుకుంటుందంట. అంటే పుట్టిన గడియలు మార్చేస్తారా అమ్మా? అన్నీ మార్చింది ఎవరు? దేవుడే. యేసయ్య అండి. ఆ సమయంలో మన మరణ గడిలో ఉన్నామండి. మన మరణ గడిని మార్చివేసి జీవాన్ని ఇచ్చారండి. హల్లెలూయా. ఇచ్చిన దేవుడిని మనం గణపరుచుకోవడానికి విశ్రాంతి దినమండి. ఈరోజు మనం ఆదివారం ఎందుకు నడిపించుకుంటున్నాం? మరణానికి వెళ్ళవలసిన మనల్ని జీవంలోకి నడిపించిన దేవుడి గురించి ఆయన గణపరుచుకోవడానికి విశ్రాంతి దినమండి. ఇది ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడే దేవుని ఉగ్రత వస్తుందండి. ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. దేవుని ఘనంగా మనం ఒక పుట్టినరోజు వస్తేనే ₹100 పెట్టి మనం పండగలా చేసుకుంటామండి. మళ్ళీ మనం పుట్టాం, అది కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇంకా ఎంత సంతోషంతో చేసుకోవాలి? అది చేసుకోవటానికే విశ్రాంతిని. అందుకే బల్లభోజనం ఎందుకు? ఆయన మన కోసం మరణించాడు, ఆయన మన కోసమే ఆ శిక్షణంతా భరించాడు, శాపాన్ని భరించాడు, కొత్త జీవితాన్ని మనకి ఇచ్చాడు. అందుకే నీ శరీరంలో నేను పాలుభాగస్తుణ్ణి, నీ రక్తంలో మా కోసం కార్చిన రక్తము, అది మేము తీసుకుంటున్నాం. మా పాపములు కూడా నువ్వు కడిగావు, మనం అంగీకరించటువంటి నా పాపములు నువ్వు కడిగావు, మా కొత్త జీవితాన్ని ఇచ్చావు. మనం నిర్ణయించుకుని ఆయనలో జీవించడానికి ఇష్టపడటమే బల్లభోజనం అండి. ఎందుకంటే మన ఆహారం ఎందుకు తీసుకుంటున్నామండి? అమ్మా, కేవలం కడుపు నింపుకోవడానికి, జీవించడానిక? ప్రతిరోజు ఆహారం ఎందుకు తీసుకుంటున్నాం మనం? జీవించటానికండి. అలాగే క్రీస్తు శరీరం ఎందుకు తీసుకుంటున్నాం? కొత్త జీవితం ఆరంభించడానికండి. కొత్తగానే ఉండాలి, ఎప్పుడు కూడా మనం మారుతూనే ఉండాలి, దేవుళ్ళు ఎదుగుతూనే ఉండాలండి. కొత్త కొత్త ఆశీర్వాదాలు దేవుళ్ళు పొందుకుంటూనే ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడాను ఆలకించే దేవుడు అండి, ఇప్పుడు విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. అందుకే ఆయన చూడండి, పెందల కాడే లేవి పంపుతూ వచ్చారు. ఇంకానూ ఆయన ఆశపడుతున్నాడంట, ఇంకనూ మారతారేమో, వాళ్ళు కాదని వీళ్ళని, వీళ్ళు కాదని వాళ్ళని పంపుకుంటూనే వచ్చాడు. కానీ ఎగతాళి చేశారంటండి. ఈరోజు కూడా విశ్రాంతి దినాలు ఏ విధంగా ఉంటున్నాయండి? ఎగతాళి చేసిన విధంగా ఉంటున్నాయండి. ఆరాధించవలసిన వారు ఆరాధించకపోతే అక్కడ దేవునికి ఎంత అవమానం కలుగుతుందండి? స్తుతించాలి, ఆరాధించాలి, ఇప్పుడు దేవుడిని కనపరుచుకునే వారునే ఉండాలండి. అలా ఉన్నామనుకోండి, దేవుడు ఎప్పుడు కూడా మహిమ పొందుకుంటూనే ఉంటారండి.